బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు అంతా రెడీ అయింది. మెల్బోర్న్ వేదికగా 4వ టెస్ట్ గురువారం నుంచే మొదలు కాబోతుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సిరీస్ తొలి టెస్ట్ నుంచి హోరాహోరీగా సాగుతుండడమే ఈ క్రేజ్కు కారణం. మొదటి మ్యాచ్లో భారత్ గెలిస్తే అడిలైడ్ డే నైట్ టెస్ట్లో ఆసీస్ విజయం సాధించి స్కోర్ సమం చేసింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు ఇరు జట్లు 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతను డిసైడ్ చేయబోతున్నాయి. గబ్బాలో టైలెండర్ల పోరాటంతో ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కి ఓటమిని తప్పించుకున్న టీమిండియా మెల్బోర్న్లో గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే బ్యాటర్లు గాడిన పడితేనే విజయంపై ఆశలు పెట్టుకోగలం. ఈ సిరీస్లో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. కోహ్లీ ఒక సెంచరీ చేసిన తర్వాత మళ్ళీ వైఫల్యాల బాటలోనే ఉన్నాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఫామ్ అందుకోవాల్సి ఉంది. 4వ టెస్ట్లో రోహిత్ ఓపెనర్గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో ఫామ్లో ఉన్న రాహుల్ 1 డౌన్లో ఆడనున్నాడు. అటు వరుసగా నిరాశపరుస్తున్న గిల్ స్థానంలో ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్లో ఒకరు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరో స్పిన్నర్గా జడేజానే కొనసాగనుండగా పేస్ అటాక్లో బూమ్రాకు సిరాజ్, ఆకాశ్దీప్ నుండి పూర్తి సపోర్ట్ రాకుంటే కష్టమే. బాక్సింగ్ డే టెస్ట్ రికార్డుల్లో భారత్దే పై చేయిగా ఉండడం అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఫుల్ జోష్లో ఉంది. మెల్బోర్న్లో గెలిచి సిరీస్లో ఆధిక్యం అందుకోవాలని పట్టుదలగా ఉన్న ఆతిథ్య జట్టు ఫైనల్ కాంబినేషన్పై గట్టి కసరత్తే చేసింది. ఫామ్లో ఉన్న హెడ్తో పాటు కొత్తగా శామ్ కోన్స్టాస్ను తుది జట్టులోకి తీసుకుంది. బౌలింగ్లో హ్యాజిల్వుడ్ దూరమైన స్టార్క్, కమిన్స్, స్కాట్ బోలాండ్ నిలకడగా రాణిస్తున్నారు. మెల్బోర్న్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండడంతో ఆసీస్ పేస్ అటాక్ను ఫామ్లో లేని మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు మిగిలిన 2 టెస్టులు కీలకంగా మారాయి.